జిల్లా బాపట్లో సెంటినరీ బాప్టిస్ట్ సియోను దేవాలయానికి 125 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. 1900లో బాపట్లో ఈ చర్చి నిర్మాణం జరిపినట్లు రెవరెండ్ ఎం పవిత్ర కుమార్, సెక్రటరీ క్రిస్టఫర్ వివరించారు. శత జయంతి వేడుకలకు అనంతరం 2000వ సంవత్సరంలో సెంటినరీ బాప్టిస్ట్ సియోన్ చర్చిగా పేరు మార్చినట్లు తెలిపారు. స్థాపించబడి 1900 సంవత్సరం నుండి ఇటీవల కాలంలోనే మరి ఈ మాసంలోనే మరి 120 సంవత్సరాల సెలబ్రేషన్స్ ముగించుకొని ముందుకు కొనసాగుతుండగా దేవుడి సంఘాన్ని ఎంతగానో ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఈ సంఘపు సరిహద్దును విశాలపరిచి ఈ బాపట్ల పట్టణంలోనే ఒక గొప్ప సంఘంగా ఉండటకు దేవుడు గొప్ప చూపించి ఉన్నాడు. కాబట్టి మరి ఈ విధంగా ఇంత చక్కగా నడిపిస్తున్నటువంటి సంఘ పెద్దలందరూ, సెక్రటరీ గారు, సంఘ పెద్దలందరినీ కూడా ఎంతగానో మరి వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ మరి నూతన సంవత్సరము సెలబ్రేషన్స్ కూడా చాలా ఘనంగా జరిగించబడుతున్నాయి. మరి అందరికి కూడా, ఇది వీక్షిస్తున్న వారందరికి కూడా క్రిస్మస్ మరి నూతన సంవత్సర శుభాలను తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. 1900లో అమెరికా వాళ్ళు మొట్టమొదటిగా మరి బ్యాప్టిస్ట్ సంఘాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలంగా అలా జరిగిన తర్వాత నా తెల్లదొరలు వెళ్ళిపోయిన తర్వాత అలాగే 2015లో మరి న్యూ చర్చి కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. అలాగే 2025లో మరి బెల్ టవర్ మరి నిర్మించటం జరిగింది, దాదాపు ఒక 50 లక్షల రూపాయలతోటి. మరి ప్రస్తుతం మరి చర్చి వెనక భాగంలో ఫంక్షన్ హాల్ దాదాపు ఒక 1 crore రూపీస్ తోటి కూడా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అదంతా ప్రాసెస్లో వర్క్ జరుగుతూ ఉంది. అలాగే ఈ చర్చికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. మరి ఎంతోమంది ఇక్కడ చదివి పక్కనే ఉన్నటువంటి ఏబిఎంఐ స్కూల్, దానిలో ఎంతోమంది విద్యార్థులు చదువుకొని మరి గొప్ప స్థాయిలో అమెరికాలో మరి సైంటిస్టులుగా ఇంకా పెద్ద పెద్ద మరి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి ఉన్న చరిత్రను బట్టి మరి ఇంకా 100 సంవత్సరాలకి మేము సరిపడా మరి కొత్త చర్చి కట్టడం జరిగింది. బెల్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.